అయినటువంటి ప్రమాదంలో 9 మందికి కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో 2 మరణించగా 7గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణపతి విగ్రహాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తుండగా 11 kV విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. జగిత్యాల జిల్లాలో కోరుట్లలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిఎస్ గార్డెన్ పక్కనున్న బాలాజీ గణపతి తయారీ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదంలో 9 మందికి కరెంట్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 2 మరణించగా 7గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణపతి విగ్రహాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తుండగా 11 kV విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాద ఘటన మనం చూస్తున్నాం. జిఎస్ గార్డెన్ పక్కన ఉన్నటువంటి బాలాజీ గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదంలో 9 మందికి కరెంట్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 2 మరణించగా 7గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణపతి విగ్రహాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే 2 చనిపోతే మరొక 7గురికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ప్రమాదం ఎలా జరిగింది? డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? గణపతి విగ్రహాలు చోటు చేసే పై కేంద్రం నుంచి 11 kV కరెంటు వైర్లు తగలడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా రావడం జరిగింది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్ ప్రక్కన ఈ బాలాజీ గణపతి తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున కూడా గణేష్ ప్రతిమలు తయారు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా వచ్చే వినాయక చవితికి సంబంధించి ఇప్పటి నుంచే గణపతి ప్రతిమలు తయారు చేసే క్రమంలో ఒరిస్సా కూలీలు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే ఈ విగ్రహాల తయారీ సమయంలో దాదాపుగా ఈ రోజు అక్కడ 11 kV కరెంట్ వైర్ తగిలి 9 మంది విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఇందులో 6గురికి తీవ్ర గాయాలు కాగా వీరందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ 2 చనిపోయినట్లయితే ప్రాథమిక సమాచారం ఉంది. ఇంకా అధికారులు అయితే దీన్ని ధృవీకరించాల్సింది. మొత్తంగా ఈ విద్యుత్ ఘాతం వల్లనే ఈ పరిస్థితి ఇలా ఏదైతే 2 చనిపోవడం, అదేవిధంగా 6 తీవ్ర గాయాలను జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మొత్తంగా అయితే ఈ గణపతి విగ్రహాలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ జగిత్యాల జిల్లాలో ఈ కొరుట్ల పట్టణంలో పెద్ద ఎత్తున తయారు జరుగుతుంటుంది. ప్రతి ఏటా కూడా
ఇక్కడ లక్షలాది విగ్రహాలు ఇక్కడ నుంచే తరలింపు జరుగుతూ ఉంటుంది. జగిత్యాల జిల్లా కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కూడా ఇక్కడ నుంచే తరలిస్తుంటారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఫేమస్ విగ్రహాలన్నీ ఇక్కడనే తయారవుతుంటాయి. సో ఈ ప్రమాదం తర్వాత ఇద్దరు చనిపోయినట్టు మాత్రం సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. Abla